దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సమయాన మనము ఈ దినం సాయంత్రం పూట మనం చేరి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించాడు. ఒక అర్ధగంట లేకపోతే 40 నిమిషాలు సమయం మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం వచనం వెంబడి వచనాన్ని మనము అనేక అధ్యాయాలు మనం ధ్యానించాం. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని వరుసగా చదువుకుంటూ వెళ్దాం. ఈ యొక్క 5వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. 5వ అధ్యాయము పరలోకమందు జరిగిన విషయం. 4వ అధ్యాయము 5వ అధ్యాయం కలిపి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశం వచ్చినప్పుడు సంఘము ఎత్తుకొని పోబడిన తరువాత మొట్టమొదటిగా ఆకాశంలో కొన్ని విషయాలు జరుగుతాయి, భూమి మీద కొన్ని విషయాలు జరుగుతాయి. ఆకాశమందు జరుగుతున్న విషయాలను ఆయన 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మనకు వివరించాడు. భూమి మీద జరిగే విషయాలు 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయము 8వ వచనం వరకు అవి రాయబడి ఉన్నాయి. భూమి మీద జరిగే విషయాలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ అధ్యాయము 8వ వచనం వరకు, ఆ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు 8వ వచనం వరకు వీలైతే చెన్నైలోని కనికాపురం అసెంబ్లీతో వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా దీని తర్వాత ఉండే మీటింగ్ అదే కాబట్టి అక్కడ ఆ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకు చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడైనను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఈ యొక్క వచన భాగంలో మనం చూస్తే మనకు సింహాసనము కనిపిస్తుంది. తర్వాత ఒక గ్రంథము, ఆ గ్రంథం ఎలాగుందంట, 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథంని ఆయన చూచాను అని రాయబడి ఉంది. ఆ గ్రంథము విప్పితే 6వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు జరిగే సంగతులన్నీ కూడాను ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవి 6వ అధ్యాయం నుంచి మనకు 20వ వచనం వరకు రాయబడి ఉంటుంది. ఇటువంటి గ్రంథాలు అనేకమైన ఉన్నాయి. ఈ గ్రంథము రాబో సంగతులు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత జరిగే విషయాలు కాబట్టి మొట్టమొదటిది ఆ రాత కలిగిన 7 ముద్రలు కలిగిన గట్టిగా వేసిన ఒక గ్రంథం. రెండవది సింహాసనమందు ఆసీనుడైన ఉండేవాడు. మూడవది యోగ్యుడైన వాడు. నాలుగవది బలిష్టమైన దూత. ఐదవది అక్కడ మనం చూసినట్లయితే యోహాను, ఈ భక్తుడైన యోహాను, అపోస్తుడైన యోహాను. ఇవన్నీ ఉన్నప్పుడు దేన్ని సూచిస్తుందంటే ఈ యొక్క యోగ్యత ఎవరికి లేదు అని తెలుస్తుంది. ఆ యోగ్యత ఎవరికి ఉంది అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది అని, లేకపోతే వధింపబడిన ఆ యొక్క గొర్రె పిల్లకు ఉందని మనం తెలుసుకోవాలి. ఈ 7 ముద్రల గ్రంథము సింహాసనుడైన వాని కుడి చేత ఉన్నది అని మనం చదువుతున్నాం. సర్వోన్నతుని దేవుడు తాను ముందుగా నిర్ణయించిన తన ప్రణాళిక, లేకపోతే దేవుడు సంకల్పించిన ప్రణాళికను ఆ కాలములో ఆయా మనుషులకు లేకపోతే దేవుని యొక్క భక్తులకు ఆయన తెలియచేసే ఆ విషయాల్ని ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు. దీనికి ఉదాహరణగా మనము 4 లేక 5 వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముద్రలు విప్పబడాలి అనగా మనుషులకు తెలియచెప్పబడాలి. ప్రకటన గ్రంథము అనగా ప్రకటించుట, లేకపోతే మూసివేయబడినది తీసివేయబడుట అని గుర్తుపెట్టుకోవాలి. అందువలన ప్రకటన గ్రంథము అంత కష్టమేమి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. 5 వచనాలు చదువుతాను. 5 వచనాలు రాసుకుంటే మంచిది. మొట్టమొదటి వచనము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము
17వ వచనం. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అని చెప్పాడు. అనగా ప్రతి విషయాన్ని దేవుడు మనుషులతో భక్తులతో చెప్పాలని అనుకుంటాడు. అందువలన మనము కూడాను ఏం చేయాలి అని అనగా దేవుని యొక్క సన్నిధిలో గడిపి ప్రార్థనలో గడిపి ఆయన మనకి ఏమి తెలియచేస్తున్నాడో అది మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. అది రెండవది. అక్కడ కూడాను తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన బయలుపరిచే దేవుడు అని మనం నేర్చుకోవాలి. మూడవదిగా మనము దానియేలు గ్రంథం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో కూడాను దానియేలు ఇక్కడ 2 వచనాల్లో మనం ఏం చూసామంటే దేవుడు బయలుపరుస్తాడు అనేసి. కానీ అదే విషయాన్ని ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడింది. సంకల్పించిన దానిని యెహోవా దేవుడు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలుకు తెలియచేశాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు కొన్ని విషయాలు ఆయన మరుగుపరిచాడు. ఆ మరుగుపరిచిన విషయాలకి 2 వచనాలు చూద్దాం. బయలుపరిచిన దానికి 3 వచనాలు చూసాం. ఏంటి ఆ వచనం? ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. రెండవదిగా ఆమోసు 3:7. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మూయబడిన కొన్ని సందర్భంలో తాను సంకల్పించిన వాటిని మరుగు చేసి ముద్రించమని చెప్తాడు. ఆ విషయాలు 2 వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబ్రియేల్ అతడు చెప్పాను. కాబట్టి ఇక్కడ మూయబడిన పుస్తకం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో కూడాను 7 ఉరుములు పలికిన మాటలు 7 ఉరుములు పలికిన మాటలను ఆయన బయలుపరచవద్దు, మూసివేయమని చెప్పబడింది. ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతున్నాం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని అని చెప్పబడింది. కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలోను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో కూడాను ఈ 2 వచనాల్లో తాను సంకల్పించిన వాటిని మరుగుపరిచి ముద్రింపమని రాయబడి ఉంది. మనం ముందు చదివిన ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం, ఆమోసు 3:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని విషయాలు ఆయన ఏమని చెప్పాడు అని అంటే ఆయన బయలుపరచు లేకపోతే తెలియపరచు అని ఆయన చెప్పాడు. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే 2వ వచనం 4వ వచనంలో మనం చూసినట్లయితే గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు 3 లోకాలు రాయబడి ఉంది. అక్కడ పరలోకమందు కానీ, రెండవది భూమి మీద కానీ, మూడవదిగా భూమి క్రింద కానీ ఎవడు లేడని, ఎవరికి శక్తి లేదని రాయబడి ఉంది. కాబట్టి విశ్వము అన్నప్పుడు ఆది కాండములో 1వ అధ్యాయంలో నిర్మింపబడిన విశ్వము, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని రాయబడి ఉంది. ఆయన ఏమేమైతే సృష్టించాడో వాటి యొక్క వివరణ 1వ అధ్యాయంలో ఉంది. దాన్ని సమ్మరైజ్ చేస్తూ 3 అంతలుగా ఏం చెప్పబడి ఉందంటే ఆకాశమందు అని రాయబడి ఉంది, రెండవది భూమి మీద అని రాయబడి ఉంది, మూడవదిగా భూమి క్రింద అని రాయబడుతూ ఈ 3 లోకాలలో ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు ఎవడనూ లేడు అని రాయబడింది. ఆకాశమందు ఎవరున్నారు? ఆకాశమందు ఎవరున్నారు అంటే వాయుమండల అధిపతులు ఉన్నారు, దేవుని యొక్క దూతలు అటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో కూడాను ఎవడనూ లేడు. అందువలన మనకు ఆ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే బలిష్టమైన ఒక దేవదూత అని కూడా రాయబడింది. అంటే ఆ దేవదూత కూడాను ఆ గ్రంథాన్ని విప్పలేదు అని రాయబడింది. కాకపోతే
ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు అన్నప్పుడు ఆ యొక్క యోగ్యుడైన వ్యక్తిని గురించి 3 విషయాలు రాయబడింది. మొట్టమొదటి విషయం ఏంటంటే దావీదు చిగురు, రెండవ విషయం ఏమిటంటే యూదా గోత్రపు సింహము, మూడవది ఏంటంటే వధింపబడిన గొర్రెపిల్ల. ఈ 3 టైటిల్స్ చూసుకుంటే ఏంటో 3 టైటిల్స్. మొదటి ఇచ్చిన పేరు లేకపోతే బిరుదు ఏమనగా దావీదు చిగురు. ఈ విషయాన్ని రాబోయే కాలంలో ఒక బైబిల్ స్టడీగా దాని గురించి నేర్చుకుందాం. రెండవది మనం చూసేది ఏంటంటే యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహము అని చెప్పి ఈ కరోనా టైంలోనే అంటే గత 60 దినాలలో ఇచ్చిన ప్రసంగాలలో ఒక ఆదివార దినాన బెంగళూరులో ఉన్న వైట్ఫీల్డ్ స్థానిక సంఘముతో ఒక మెసేజ్ చెప్పబడింది. దాని యొక్క పేరు ఏంటంటే యూదా గోత్రపు సింహము అని. అనగా ఆ విషయాన్ని మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. వీలైతే దాన్ని అందరితో కూడాను షేర్ చేస్తాను. మూడవదిగా వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల అన్నప్పుడు అది మనకు సుపరిచితం. ఎందుకనగా ప్రతి ఆదివారము మనం చేరి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో గొర్రెపిల్లగా వచ్చాడు అనగా బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు గారిని పరిచయం చేస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడి ఉంది. దానిని పరిచయం చేస్తున్న అదే గొర్రెపిల్ల ఇక్కడ వధింపబడి ఆ యొక్క సింహాసనము మధ్య లేకపోతే ఈ 24 పెద్దలు 4 జీవులు సింహాసనము బలిష్టమైన దూత వీటన్నిటి మధ్య కూడాను వధింపబడిన గొర్రెపిల్ల ఉంది. కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల అను మాట మనకెంతో పరిచయం. యూదా గోత్రపు సింహాన్ని గురించి మనము గత పాఠాల్లో మనం విన్నాం. మరొకసారి దాన్ని చూద్దాం. అదేవిధంగా ప్రభు చిత్తమైతే దావీదు చిగురు అనే మాట గురించి మనం నేర్చుకుందాం. పెద్దలలో ఒకడు ఈ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాని తెలియపరిచెను. ఆయన ఎవరు అని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు చిగురు అని అన్నప్పుడు అది దావీదు సింహాసనం స్థాపించు మెస్సయ్య లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోవు రాజుగా చెప్పబడి ఉంది. రెండవది యూదా గోత్ర సింహము. వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు సర్వలోక పాప ప్రాయశ్చిత్తమై సిలువలో బలిగా అర్పించుకొనిన దేవుని గొర్రెపిల్ల. ఆయన విమోచకుడుగా మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చి అదే గొర్రెపిల్ల ఇక్కడ ప్రకటన గ్రంథంలో అంతా కూడా చూస్తాం. మనం ఎప్పుడు ఇలా చెప్పకూడదు. ఏమని చెప్పకూడదు అంటే మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల, రెండవ రాకడలో ఆయన సింహము అని చెప్పకూడదు. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల, రెండవ రాకడలో ఆయన గొర్రెపిల్లగానే ఉన్నాడు మరియు ఆయన సింహముగా ఒక్కసారే ప్రత్యక్షపరుచుకుంటాడు. గొర్రెపిల్ల అన్నమాట ప్రకటన గ్రంథంలో అనేకమైన పర్యాయాలు ఉంది. కాబట్టి మనము అలా చెప్పకూడదు. ఎలా చెప్పకూడదు? మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల, రెండో రాకడలో ఆయన సింహము అని. రెండో రాకడలో కూడాను ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉండి ఆయన కృప చూపిస్తూ సత్యాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అనేకులను తన వైపుగా ఆయన తిప్పుకుంటాడు అని తెలుసుకోవాలి. ఆయన విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తే ఈ యొక్క 7 ముద్రలు గల ఆ యొక్క గ్రంథమును విప్పుటకు జయము పొందినవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రంథమందు అనగా ఆ యొక్క దేవుని చేతిలో లేదా సింహాసనం ఉన్న వాని యందు ఆసీనుడైన వాని చేతిలో ఉన్న గ్రంథమందు రాయబడినవి తెలియపరిచి జరిగించుటకు వాటి ముద్రలు విప్పుట ఆవశ్యకము. అందులో ఏముంది అని అనగా 6వ అధ్యాయం నుంచి లేకపోతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు చెప్పబడిన విషయాలన్నీ కూడాను ఆ గ్రంథంలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు కొన్ని సంగతులు, రెండవ ముద్ర విప్పినప్పుడు మరికొన్ని సంగతులు, తర్వాత అలాగా వెళుతూ అన్ని ముద్రలు విన్నప్పుడు అన్ని సంగతులు మనకు వివరించబడ్డాయి, లేకపోతే తెలియపరచబడ్డాయి, లేకపోతే బయలుపరచబడ్డాయి. ఒక్కొక్క ముద్రను విప్పుట వలన ఒక్కొక్క వర్తమానం బయలుపరచబడును. దీనిని బట్టి 5 ముద్రలు గల గ్రంథములో మనకు 7 వర్తమానాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథం ఇవ్వబడినప్పుడు ఒక్కొక్క
వర్తమానం ఉంది. కాబట్టి ఈ యొక్క ముద్రలలో ఏముంది అనగా 7 వర్తమానాలు మనకు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన మనము ఈ యొక్క మొదటి 4 వచనాల్ని మనం చూసుకున్నాం. 5వ వచనం కూడా మనం చూసుకున్నాం. 5వ వచనంలోనే ఆ విషయాలు, ఆ 3 విషయాలు ఏటా విషయాలు, దావీదు చిగురు, యూదా గోత్రపు సింహము, తర్వాత ఏమని రాయబడి ఉంది, ఆయన గ్రంథాన్ని విప్పుటకై జయము పొందినాడు అని చెప్పబడి ఉంది. 6వ వచనం 7వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క వివరణ ఇవ్వబడి ఉంది. ఏమిటి ఆ గొర్రెపిల్ల యొక్క వివరణ? లేకపోతే 5వ వచనం నుంచి 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును ఆ 24 పెద్దల మధ్యన వధింపబడి నిలిచి ఉండుట చూచాడు. ఆ గొర్రె పిల్లకు ఎన్నున్నాయి? 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. కొమ్ములున్నాయి గొర్రె పిల్లకు అని అన్నప్పుడు ఆ 7 అనే సంఖ్య సంపూర్ణతను, కొమ్ము అని అన్నప్పుడు అది అధికారాన్ని అది సెలవిస్తుంది. కాబట్టి ఆ గొర్రె పిల్లకు ఇప్పుడు అధికారము ఇవ్వబడి ఉంది. అంత మాత్రమే కాకుండా 8వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉంది? 6వ వచనం, క్షమించండి, 8వ వచనం కాదు, 6వ వచనం. 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఆ గొర్రె పిల్లకు ఎన్నున్నాయంట? 7 కన్నులు ఉండెను అని రాయబడి ఉంది. 7 కన్నులు అని అన్నప్పుడు సంపూర్ణ జ్ఞానానికి తెలియజేస్తుంది. దేహమంతటు లేకపోతే ప్రపంచమంతట్లో కూడాను ఏముంది అని తెలుసుకోవాలి అని అంటే కన్ను సరిగ్గా ఉండాలి. ఇక్కడ 7 కన్నులు అన్నప్పుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. కాబట్టి 7 కొమ్ములు అన్నప్పుడు ఆయన యొక్క సర్వాధికారమును, సర్వశక్తిని సూచిస్తుంది. 7 కన్నులు అన్నప్పుడు ఆయన యొక్క సర్వజ్ఞానుడని అనగా ఓమ్ని సైన్స్ అని ఇంగ్లీష్లో అంటారు, లేదా అనంత జ్ఞాని అని కూడా అనుకోవచ్చు. ఆ కన్నులు ఏమి చూస్తున్నాయంటే భూమి అంతటికి పంపబడిన 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలే లేకపోతే ఈ 7 కన్నులే ఆ యొక్క 7 సంఘాలకు ఈ వర్తమానాన్ని తెలియచేసింది. ఆ 7 సంఘాల్లో ఉన్న మంచి చెడులను కూడా తెలియపరిచింది ఈ యొక్క కన్నులే. ఆయన సర్వాంతర్యామిగా అనగా ఓమ్ని ప్రెసెన్స్ అనగా ప్రతి స్థలంలో కూడాను ఉండువాడు అన్నట్టు తెలుపుతుంది. మరియు ఈ 7 ఆత్మలు శరీరధారిగా పంపబడిన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన కొరతలేని ఆత్మగా కనపరుస్తున్నది. ఈ విషయాన్ని మనం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో రాయబడి ఉంది. ఆ యొక్క వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 3 వర్స్ 34. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏనలగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును అనే మాట రాయబడి ఉంది. దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక దేవుడు పలికిన మాటలే ఆయన పలుకును. మనం చూసుకుందాం ఏంటి డిస్పెన్సేషన్ ఆఫ్ టైమ్స్ అనే దాంట్లో దేవుడు ఏ కాలంలో ఎలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడాడు అని చెప్పినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చెప్పిన మాటలే ఆయన పలికాడు, కానీ ఆయన సొంతంగా ఏమీ కూడాను మాట్లాడలేదని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత మనం ముందుకు వెళితే ఈ 7 ముద్రల కల పుస్తకాన్ని ఆ యోగ్యుడైన వాడు, వధింపబడిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, లేకపోతే 7 కన్నులు కలిగిన ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొనగా అనగా యేసుక్రీస్తు ప్రభువారు ముందుకొచ్చి సింహాసనాసీనుడైన దేవుని యొక్క కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, అలాగే చదువుతున్నాను. తండ్రి అయిన దేవుడు ఆ గ్రంథము విప్పు అధికారమును తన కుమారునికి ఇచ్చినందున ఆయన దానిని ఏం చేశాడు? ఆయన తీసుకొనగలిగాడు. తండ్రి అయిన దేవుడు సమస్తమును కుమారుని ద్వారా సర్వమును ఆయన యందు సర్వము ఆయన ద్వారా జరిగించుటకు ఏమైందంటే తండ్రికి అభీష్టమైంది. ఈ యొక్క సందర్భంలో
కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుంటే మంచిది. ఈ యొక్క మొదటి 7 వచనాల్లో మనం ఏం చూసామంటే, యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేనికి ఆయన యోగ్యుడు అనగా ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకము తీసుకొనుటకు ఆయన యోగ్యుడు అని మనం చదువుకుందాం. అందువలన ఈ యొక్క ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాం. ఏంటి ఆ మొదటి భాగము అనగా మొదటి 7 వచనాల్లో. ఈ 7 వచనాల్లో ఏముందంటే 7 ముద్రలు కలిగిన గ్రంథము అని. రెండవదిగా మనం నేర్చుకుంది ఏంటంటే వధింపబడిన గొర్రెపిల్ల అని. మూడవదిగా మనం నేర్చుకుంది అంటే 7 కొమ్ములు గల గొర్రెపిల్ల అని. నాలుగవదిగా మనం నేర్చుకుంది అంటే 7 కన్నులు గల గొర్రెపిల్ల అని. ఈ యోగ్యతలు కలిగి ఆ గ్రంథాన్ని విప్పుటకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు యోగ్యుడు అని మనం నేర్చుకున్నాం. ఈ యొక్క గ్రంథం అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రెండవ భాగం ఏమిటి అనగా 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉండేది రెండవ భాగం. 8వ అధ్యాయంలో వచనంలో మనం చూసినట్లయితే ఆయన దానిని తీసుకున్నప్పుడు ఇక్కడ 4 జీవుల యొక్క ఆరాధన ఉంటుంది. 24 పెద్దల ఆరాధన ఉంటుంది. తర్వాత కోట్ల కొలది దూతల ఆరాధన ఉంటుంది. తర్వాత ప్రతి సృష్టము ఆరాధన ఉంటుంది. 4వ అధ్యాయంలో 4 జీవుల ఆరాధన, 24 పెద్దల ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో సంఘము ఆరాధించినట్టుగా మనం చూడం. సంఘము అనే మాట ఈ యొక్క 2 అధ్యాయాలు లేదు. సంఘము యొక్క ఆరాధన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేస్తాం. ఆ యొక్క గొర్రెపిల్లకే మనం ఆరాధన చేస్తాం. ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మొత్తము 5 ఆరాధనలు ఉంటాయి. మొట్టమొదటి ఆరాధన ఏమిటి అనగా 4 జీవులు చేసిన ఆరాధన. రెండవ ఆరాధన ఏంటి అంటే 4 జీవులు 24 పెద్దలతో చేసిన ఆరాధన. మూడవది ఏంటంటే 4 జీవులు 24 పెద్దలు మరి ఒకసారి చేసిన ఆరాధన, అది 3వ ఆరాధన. 4వ ఆరాధన ఏమిటి అనగా కోట్ల కొలది దూతల యొక్క ఆరాధన. అది ఎక్కడుంటుంది మనకు ఈ యొక్క కింద భాగంలోనే ఉంటుంది. దాని తర్వాత ప్రతి సృష్టము చేసిన ఆరాధన. ప్రతి సృష్టము చేసిన ఆరాధన 13వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. 5వ అధ్యాయంలో ఎన్ని ఆరాధనలు? 3 ఆరాధనలు. 4వ అధ్యాయంలో 2 ఆరాధనలు. 5వ అధ్యాయంలో 3 ఆరాధనలు ఏమనుకున్నామంటే 4 జీవులు 24 పెద్దలు కలిసిన ఆరాధన. దాన్ని నేను చదువుతాను, ఎందుకనగా దానికి వివరణ అక్కర్లేదు. చదివిన తర్వాత ఒక మాట మాత్రమే గుర్తు చేస్తాను. ఆ 4 తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ పరిశుద్ధులు అన్నప్పుడు సంఘాన్ని గురించి చెప్పట్లేదు. ఎందుకనగా సంఘము యొక్క ప్రార్థనలు ఇదివరకే అంగీకరింపబడి సంఘము దేవునితో పాటు క్రీస్తు నందు ఉంది. దేవుణ్ణి లేదా యేసుక్రీస్తు ప్రభుని ముఖాముఖిగా చేస్తున్న పరిస్థితుల్లో ఈ 4 జీవులు 24 పెద్దలు చేసిన ప్రార్థన. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధులు ఎవరు అని అన్నప్పుడు ఈ యొక్క ఆకాశంలో ఇది జరుగుతున్నప్పుడు భూమి మీద జరిగిన అంటే 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం వరకు జరిగిన సంఘ కాలములో ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఏమయ్యంట? ఆ పెద్దలు ఏమని పాడుతున్నారంటే, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వానివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని అన్నప్పుడు ఈ 24 పెద్దలు సంఘపు తరపున మాట్లాడలేదు. ఈ 4 జీవులు సంఘము తరపున మాట్లాడలేదు. ఎందుకు అనగా ఇక్కడ వారిని అన్నప్పుడు వేరుగా మాట్లాడుతున్నారు. అంటే ఆ యొక్క లోకములో ఉన్న అన్ని జనాంగము, లోకములో ఉన్న యూదుల్లో నుంచి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. వారు భూలోకమందు ఏలుదురు అనేది పాట, అది కొత్త పాట. ఈ కాలంలో నెల్లూరు జిల్లాలో ఉన్న
ఇందుకూరుపేటలో ఉన్న లేదా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి స్థానిక సంఘము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటి నుంచో పాత పాట అది ఏమని, మేము యేసు రాజుగా వస్తాడు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు, ఆయనతో పాటు ఏలుతాము అనేది క్రొత్త పాట కాదు. అది ప్రతిరోజు లేకపోతే ప్రతి సందర్భంలో మనము ఆ పాట పాడతాం. కానీ ఇక్కడ ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు అది కొత్త పాట అని నేర్చుకోవాలి. కాబట్టి ఈ క్రొత్త పాట అన్నప్పుడు మనకు అది పాత పాట, సంఘానికి అది పాత పాట. రక్షింపబడినప్పటి నుంచి లేకపోతే ఎప్పుడైతే యేసుప్రభు వస్తాడు అని మనం నేర్చుకుంటామో అప్పటి నుంచి పాట పాడుతున్న పాట అది. కాబట్టి గొర్రెపిల్ల ఎదుట 24 పెద్దలు చేతిలో ఉన్న సువర్ణ పాత్రలు పట్టుకొని వాళ్ళు ఏం పాట పాడుతున్నారు, వాళ్ళు భూలోకమందు ఏలుదురు అని పాట పాడుతున్నారు. కాబట్టి ఏదేదో ట్రాన్స్లేషన్లో ఉన్నట్టు మనం చదవకూడదు, కానీ తెలుగు బైబిల్లో అది చక్కగా ఉంది. వీరు అన్న మాట ఉంది, అంటే లేకపోతే వారు గనుక వారు అని పెద్దలు, జీవులు భూలోకమందు యేసునందు విశ్వాసముంచిన పరిశుద్ధుల గురించి చెప్తున్నారు. ఆ సమయంలో మనము భూలోకమందు లేము, మనం అందరము కూడాను క్రీస్తు నందున్నాం. క్రీస్తుతో పాటు పరదైసులో ఆయన ఎదుట ముఖాముఖిగా చూస్తాం అని చెప్పి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో రాయబడి ఉంది. ఆ తర్వాత మనం ఏం చూస్తాము అంటే కోట్ల కొలది దూతల ఆరాధన. ఆ కోట్ల కొలది ఆరాధన ఏంటి అంటే సింహాసనమును, జీవులను, 24 పెద్దలను ఆవరించి వెలుపల వలయములో ఉన్న కోట్ల కొలది దేవదూతలు, వధింపబడిన గొర్రెపిల్ల. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెబుతూ ఆరాధన చూడండి. ఇక్కడ ఆరాధన చేసేది ఎవరు అంటే లెక్కింపజాలని కోట్ల కొలది దేవదూతలు యెహోవా దేవుణ్ణి లేకపోతే వధింపబడిన గొర్రెపిల్లను వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ మాటలు ఏంటంటే గొర్రెపిల్లను వర్ణిస్తున్నారు. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని చెప్తున్నాడు. ఇవన్నీ కూడాను మనం ఆరాధన చేయాలి. కాకపోతే ఇంతకంటే శ్రేష్టమైనది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో మమ్మల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగా చేసావని చెప్పి మనం దానిని బట్టి కూడా మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. 3వ ఆరాధన చివరి వచనాలలో ఏముందంటే ప్రతి సృష్టము ఆయనను ఆరాధించింది అని రాస్తున్నాం. పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా ఆది కాండము 1వ అధ్యాయంలో సృష్టింపబడిన ప్రతి సృష్టము కూడాను సర్వమును సింహాసనాసీనుడైన గొర్రెపిల్లకు స్తోత్రమును, మహిమయు, ఘనతయు, ప్రభావమును కలిగి కాకని చెప్పింది. సృష్టము తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం మనం చూస్తున్నాం. అనగా ఇక్కడ ఈ యొక్క సృష్టము ఆ యొక్క యెహోవా దేవుణ్ణి లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని వారిద్దరిని ఎలాగ ఆరాధన చేస్తుందంటే ఒక సృష్టికర్తగా ఆయనను ఆరాధన చేస్తున్నాడు. కాకపోతే మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? ఈ యొక్క భూలోకంలో మనము సృష్టాన్ని ఆరాధన చేయకూడదు, మనము సృష్టికర్తను ఆరాధన చేయాలి. కాబట్టి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో విషయాలు చాలా చిన్న విషయాలు. ఏంటి ఆ విషయాలు? పరలోకమందు సింహాసనం ఉంది, దాని గురించిన వర్ణన. రెండవది 4 జీవుల యొక్క ఆరాధన. రెండవ ఆరాధన 4 జీవులు మరియు 24 పెద్దల ఆరాధన. మరలా 4 జీవుల ఆరాధన, 24 పెద్దల 3వ ఆరాధన. 4వ ఆరాధనగా మనం చూసినట్లయితే కోట్ల కొలది దేవదూతల ఆరాధన. తర్వాత మనం చూసినట్లయితే ప్రతి సృష్టము ఆయనను ఆరాధించే ఆరాధన. 6వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా ఇవన్నీ ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతి ఆదివారము నేను దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నానా లేదా అని మనం ఆలోచించి మనము దేవుని ఆరాధన చేయాల్సిన వారంగా ఉన్నాం. ఇంతటితో మనం 4వ అధ్యాయము 5వ అధ్యాయం మీద దాదాపు 5 ప్రసంగాల్ని మనము
క్లుప్తంగాను అలాగే లోతుగాను మనం నేర్చుకున్నాం. ఏమైనా ప్రశ్నలు అటువంటివి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అందువలన మేము సంతోషిస్తాం. మీకు కూడాను ఎలాగూ ప్రకటన గ్రంథం చదవాలో దాన్ని నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు మీకు దయచేయును గాక. ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానాన్ని విన్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14 వచనాలు 2 భాగాలుగా విభజించబడడం. మొదటి 7 వచనాలలో యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగాము. 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఆరాధన, 4 జీవుల ఆరాధన, 4 జీవులు 24 పెద్దల ఆరాధన, కోట్ల కొలది దేవదూతల ఆరాధన, సృష్టి ఆరాధన విన్నాం. ఈ శ్రేష్టమైన సంగతులు జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం.